ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तकम्। अंदर చేతులెత్తానండి। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। వీళ్ళిద్దరూ రమాదేవి మాతాజీ, హరిపే మాతాజీ మాతో పాటు 10 రోజులు మందిరాల్లో తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ, కానీ క్లాస్ టైం వచ్చేప్పటికి ఇక్కడ నిద్రపోతూ ఉంటారు. అక్కడ వినాలనుకున్నా కూడా మనకేం అర్థం కావట్లేదు. హిందీ క్లాసు హిందీ వస్తుందా? హిందీ ఇంతకుముందు వచ్చి ఉన్నారా ఇక్కడ నెల్లూరు? ఎట్లా జస్ట్ యూ కాంటాక్టెడ్? ఇంతకుముందు నెల్లూరు ఎప్పుడు రాలా? So you know her already, huh? లక్ష్మికి ముందర నుంచి తెలిసింది. అయితే ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు ఇక్కడ? 2 years. అప్పుడు వచ్చేవాళ్ళు కదా మందిరానికి. మరి భక్తురాలు ఎక్కడయ్యారు? Where did you become a devotee? Online classes from where? Which temple? Huh? What is that? Live Gita. Give Gita. అది ఏదో మందిరం వాళ్ళ వైపు నుంచి అయి ఉంటుంది కదా, ఒక ఇండివిజువల్గా ఎవరైనా నడుపుతున్నారా? They are not connected to any ISKCON temple. Mari, which ISKCON temple? Govardhan Eco Village. Yeah, that is Vada, Bombay. So anyway, నిన్న నేను హైదరాబాద్ ఆత్తాపూర్, హైదరాబాద్లో చాలా మందిరాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్, హైదరాబాద్ ఆత్తాపూర్ ఇస్కాన్, హైదరాబాద్ మియాపూర్ ఇస్కాన్, సికింద్రాబాద్ ఇస్కాన్, కుక్కట్పల్లి ఇస్కాన్, మేడ్చల్ ఇస్కాన్, ఇన్ని మందిరాలు ఉన్నాయి హైదరాబాద్లో. तो మేము ఆత్తాపూర్ ఇస్కాన్ నచ్చిందా మీకు? మందిరం బాగుందా? మందిరం నచ్చిందా లేదా? మంగళారతిలో బాగా జనాలు వచ్చారా? అన్ని మందిరాలు కూడా కుర్రవాళ్ళు బాగానే వస్తున్నారు. లక్ష్మి ఏంటంటే, లక్ష్మి హ్యాస్ టు అట్రాక్ట్ యంగ్ గర్ల్స్. ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రీచింగ్ మూడ్, యూ విల్ గ్యాదర్ లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్. ఇస్ దట్ రైట్? కూర్చోబెట్టి
ఇప్పుడు కూడా ప్రచారం చేయాలని మూడ్లో ఉంటే ఏదో 16 మాలలు చేసుకున్నాము, తినడానికి ఉండడానికి ఏర్పాటు ఉంది, పోయి పండుకుందాం. మీకు కోరికలు ఉంటే కదా భగవంతుడు తీర్చేది. శ్యామలమ్మ అంటే మీ కోరికలు ఉంటే, ఆధ్యాత్మిక కోరికలు అయితే ఆ విధంగా భగవంతుడు తీరుస్తాడు. సంసారపు కోరికలు ఉంటే నేను పెళ్లి చేసుకోవాలా, నేను అమెరికా పోవాలా, ఉద్యోగం చేయాలా, వాట్ యూ వాంట్ టు డూ, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? మీలాంటి భక్తుల్ని సకాం భక్తులు అంటారు. సకాం భక్తులు అంటే సంసారపు కోరికలు ఉన్నాయి, అటు భగవంతుడు కావాలా, భగవంతుడు కావాలా, సంసారపు కోరికలు తీరాలా, వాళ్ళు అంటారు సకామ భక్తులు, కోరికలతో ఉన్నటువంటి భక్తులు. సుశీలమ్మ మీరు అదే కేటగిరీలో వస్తారు. రహితమ్మ కదా వెనకాల సుశీలమ్మ, సుజాతమ్మ. సంసారంలో ఏం కోరికలు ఉండకూడదు. ఏదో తినడానికి ఉండడానికి ఏర్పాటు ఎట్లాగో ఉంటుంది, అది కోరిక ఏం కాదు. కొద్దిగా తినడానికి ఏర్పాటు కావాలంటే ఏదైనా కోరిక అయింది, బతకడానికి. తినకుండా బతకగలరా అయింది? తినకుండా బతకగలవా? అంటే ఏదో అంత తిండి కావాలంటే అదేం కోరిక ఏం కాదు. మేము కూడా తినకుండా ఏమైనా భక్తి చేస్తున్నా ఏంది? తిండి తినే కదా భక్తి చేస్తున్నాం. దాన్ని కోరిక ఏమైనా కర్లా. కానీ కోరికలు అంటే తినడానికి ఉండడానికి కాకుండా ఇంకేమన్నా మీకు ప్లాన్లు ఉంటే దగ్గర ఇస్కాన్ మందిరాల్లో తినడానికి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనకు కొద్దిగా ఓపిక ఉండాలి. వండుకొని తినడానికి కూడా ఓపిక లేకపోతే ఏం చేస్తాడు? దేవుడు అన్నీ ఇచ్చాడు అని మనం ఆ మాత్రం వండుకోవాలా, దేవుడికి నైవేద్యం తినాలా. అది ఎక్కడైనా కూడా చేయాల్సిందే ఆ పని. ఇంటికి పోయినా కూడా ఆ పని తప్పదు కదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దగ్గరే, బీవీనగర్ పక్కనే కదా. రోజు రాలేరా? అది ఉద్యోగం అయింది మీకు? ఉద్యోగం ఏమైనా ఉందా? అండి ఉద్యోగం చేస్తున్నారా? మీ పిల్లకాయలా? పిల్లకాయలకి ఏమైంది ట్రైనింగ్ వేయడానికి? రైజ్ యువర్ హ్యాండ్. చిన్నపిల్లకాయలకి ఇక్కడ యాక్టివిటీస్ ఆదివారం వారంలో ఒకరోజు ఇంకేదో పోటీలు కూడా వేనారి కలియే 3 दिन के लिए పిల్లకాయలకి 4 రోజులు యాక్టివిటీస్ అంటే ఇక్కడ తెలుసా మీకు? తెలుసా తెలీదా? స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయా? ఇప్పుడు దాకా ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? ఓన్లీ 50. నాట్ ఎ బిగ్ క్రౌడ్. నాలుగు రోజులు హౌ మెనీ అవర్స్ ఎ డే? ఓన్లీ 1 సెషన్ మార్నింగ్. కాంటాక్ట్ వాళ్ళకి కొద్దిగా ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు, భగవద్భక్తి, క్రమశిక్షణ, కొద్దిగా మోరల్ బై స్టోరీస్, చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా పిల్లకాయల్లో ఎలా మనం మంచి క్రమశిక్షణతో బతకాల, తర్వాత భగవద్భక్తితో బతకాల. భగవద్భక్తి ఇప్పుడు 10th క్లాస్ పాస్ కావాలా, ఆ తర్వాత కూడా బతుకుంది. 10th అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? అట్లా జీవితం అయిపోయేదాకా కూడా 10th క్లాస్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలా? ఉద్యోగం చేయాలా లేదా పెళ్లి చేసుకోవాలా? ఏదో ఒక
లక్ష్యం వస్తూనే ఉంటుంది. పెళ్లి చేసుకోగానే మీరు ఏం చేస్తారు? పిల్లకాయలు కన్నారు. పెళ్ళి అయిపోయి పిల్లకాయలు కనాలి. పిల్లకాయలు కన్న తర్వాత వీళ్ళని మళ్ళీ చదివించాలా, అంతే కదా. అంటే ఎందుకంటే మీ జీవితానికి ఒక ఉద్దేశం లేదు కాబట్టి ఇది బావిలో కప్పలాగా అందరిలాగా ఇక్కడ బతుకుతాడు. ఇది భగవద్గీత నాలెడ్జ్ వస్తే జీవితం ఈ సమస్యల్లో దుఃఖాల్లో పడి బతకాల్సిన అవసరం లేదు. భగవంతుడు చెప్పినట్టుగా బతికితే మన సమస్యలు బాగా తగ్గించేసుకొని ఎంతో పరోపకారం చేసి, లేకపోతే మీరు పోయిన తర్వాత మీరు జనాలకి ఏం చేయకపోతే మోడీ గారు పోయారనుకోండి, దేశం అంతా పోగవుతుంది. అవునా కదా? మీరు పోతే ఎవరు వస్తారు? ఎవరు రారు. మీ కుటుంబ సభ్యులు ఎవరు 10 మంది పోగవుతారు, అంతే కదా. అటు మానవ జీవితంలో పరోపకారం, అంటే మనుషులుగా పుట్టి మనం ఇక్కడ ఏం చేసిపోయాం ప్రజల కోసం. అంటే మనుషులు అనేవాళ్ళు వీళ్ళందరికీ తగ్గ ఉండాలి. నేను కూడా స్వార్థంతో బతకడం కాదు, జనాల నుంచి ఏం సంపాదించుకుని ఏం లాక్కుని నేను సుఖపడాలా, అది బతికేం కాదు. అది బతికిన మనం ఇతరుని ఎలా సంతోషపెట్టాలా, ఇతరులకి ఏం చేయాలా, అటువంటి వాళ్ళని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవ చేశారు, నిస్వార్థంగా బతికారు. వాళ్ళ జీవితం మనకి ఎంతో ఆదర్శవంతంగా ఉంది, ప్రేరణ. వాళ్ళ జీవితాలు చూసి మనం కూడా మంచి వ్యక్తులుగా ఎదగాలి. అంటే ఆయన కూడా ఒక 4 రోజులు వాట్ టైం టు వాట్ టైం 10 to 12:30 they get something to eat also here. నేను ఒక 10 నిమిషాల్లో క్లాస్ అయిపోతుంది. దెన్ యూ మీట్ హర్, పంపించండి, ఇక్కడే చక్కగా నేర్చుకుంటాను. సో మీరు మందిరం మూసేస్తారు. ఇప్పుడు మీరు దర్శనానికి వచ్చారు కదా, దర్శనం కోసం వచ్చారు. సో స్టాండప్ దగ్గరికి వెళ్ళండి. మందిరం 10 నిమిషాలు మూసేస్తారు. సో మనం చెప్పుకుంటుంది ఆతాపూర్లో ఈవినింగ్ టైం ఉన్నాము. భగవద్గీత వాళ్ళు 14వ అధ్యాయం చదువుతున్నారు. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? గట్టిగా మాట్లాడు. 12, 18. కొట్లాడేప్పుడు బాగా నెమ్మదిగా మాట్లాడాలి. దేవుడి గురించి మాట్లాడు, గట్టిగా మాట్లాడచ్చు. కొట్లాడేప్పుడు ఊరంతా పోయి గట్టిగా కేకలేస్తా, రంకెలేస్తా, అటంతా చేయకూడదు. భక్తులు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నెమ్మదిగా కూర్చొని మాట్లాడుకోవాలి. సమస్యలు వస్తాయి. సమస్యలు మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ, ఎందుకంటే మీ తలకాయ ఒక రకంగా ఉంటుంది, తలకాయ కొద్దిగా తేడాలు వస్తాయి. కూర్చుని సర్దుబాటు చేసుకుని మాట్లాడుకుని, అంటే ఇది అదేమి సమస్యలు రావడం అసహజమేం కాదు. కాబట్టే భగవద్గీత దగ్గరికి రావాలి. జీవితం అన్న తర్వాత ఏ రోజుకి ఆ రోజు సమస్యలు ఉంటాయి. ఏ వ్యక్తులతో బతుకుతున్న సమస్యలు ఉంటాయి కదా. మిస్అండర్స్టాండింగ్స్, కమ్యూనికేషన్ గ్యాప్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, కమ్యూనికేషన్ గ్యాప్. కొద్దిగా ఇంకెందుకు వెళ్ళా, 15 రోజుల తర్వాత వచ్చాను నేను. రాగానే మందిరంలో ఉండేవాళ్ళు కలుసుకోవాలా లేదా, ఇది దండం పెట్టి హరే కృష్ణ అంతే కదా. ఏ రకంగా మీరు ఇంటికి పోగానే మీ తల్లిదండ్రులు కలుసుకుంటారు, పలకరిస్తారు.
అంత వాళ్ళు మిమ్మల్ని పలకరిస్తారు అంటే ఎందుకంటే 10 రోజులు ఇంటి నుంచి బయటకు వచ్చారు, 10 రోజుల తర్వాత ఇంటికి పోతే ఏమో బాగానే ఉన్నా, తినడం బాగానే అని అడుగుతారు కదా. అంటే వ్యక్తుల మధ్య సంబంధాలు ఉన్నప్పుడు కొద్ది రోజులు లేకుండా ఉన్నప్పుడు రాగానే కుటుంబంలో అయితే తల్లిదండ్రులు పిల్లలు, మందుల్లో అయితే అంటే మిమ్మల్ని అందరినీ మేము చూసుకుంటున్నాం కదా అనగదా, మిమ్మల్ని అందరిని చూసుకుంటున్నాం అంటే రాగానే మహారాజు గారు వచ్చారు, దండం పెట్టి మీరంతా బాగున్నారని అడుగుతా, యాత్ర అంతా బాగా జరిగిందని మీరు అడుగుతారు. అది అవసరం, అది సత్సంబంధాలు. సో నిన్న ఆతాపూర్లో 14వ అధ్యాయం నుంచి 10వ శ్లోకం, 14వ అధ్యాయం ఎందుకు మనుషులు భిన్న భిన్న స్వభావాలు, ఎందుకు భిన్న భిన్న స్వభావాలు కలిగి ఉంటారు. కొంతమంది నెమ్మదిగా ఉంటారు, కొంతమంది పరుగులెడుతూ ఉంటారు, కొంతమంది సోమరిపోతుల్లాగా ఉంటారు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. సో అంటే కారులో గేర్లు ఉంటాయి, ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు. మీరు స్లోగా పోవాలంటే 5th గేర్లో పోలేరు, మీరు స్లోగా పోవాలంటే ఫస్ట్ గేర్లోకి రావాలి. బాగా హైవే ఎక్కిన తర్వాత స్పీడ్లో పోవాలంటే 5th గేర్లో పోతారు కదా. అదే రకంగా మన సూక్ష్మ శరీరం, మన మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మీరు కారుని ఎలా వాడుకోవాలో తెలియకపోతే మీకు ప్రమాదం, ప్రజలకు ప్రమాదం. అంతే కదా. కారు ఎలా వాడాలో తెలియకపోతే మీరు యాక్సిడెంట్కి లోనవుతారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని. శ్రీవల్లి మాతాజీ మాతో పాటు యాత్రకు వచ్చారు, కింద పడింది, కింద పడి ఎముకిరిగి బాగా నొప్పి పుట్టి యాత్ర క్యాన్సిల్ చేసుకుని. ఆ రకంగా ఈ శరీరాన్ని, ఈ మనస్సుని మనం దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం పశువులాగా బతుకుతాం. అంతే కదా, పశువులకి కూడా శరీరం ఉంది. మీరు పిల్లులకి, కుక్కలకి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వచ్చు, కానీ ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం వీలు కాదు కదా. నేను వాటికి నేర్చుకునే అంత శక్తి లేదు. మనుషులకి భగవంతుడు ఎక్కువ అనుకూలమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు. అది అనుభవించడం కోసం కాదు. భగవంతుడు మనుషులకి ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు, బాగా పనిచేసే శరీరం, రాయడం, పెయింటింగ్ వేయడం, వంటలు చేయడం. మీరు ఏదైనా కుక్కలకి, పిల్లలు కూడా వంట వండడం నేర్పించగలరా? నేర్పిస్తే భలే ఉంటుంది. 4 కుక్కలు తెచ్చుకొని వండుతూ ఉంటాయి. మనుషులు దొరకటం లేదు. నేర్పించగలరా? జంతువులకు వంట వండడం నేర్పించండి. కోతులకి 3 కోతులు తెచ్చిస్తాను మీకు, వాటితో వేగండి. అంటే గదరగోళం చేసి ఆ కిచెన్లో అవి తినేసి తినమాకండి. కోతులకు వంట నేర్పించచ్చా? మనుషుల్లాగా కనిపిస్తాయి, కానీ వాటి తిక్క ఎక్కువ, కోతి చేష్టలు.
కోతులకి మనుషులా కూర్చుంటాయి, అవి కూడా బఠానీ గింజలు తింటూ ఉంటాయి, కూర్చుంటాయి. ఆడకోతి మొక్కొతి పేర్లు తింటూ ఉంటాయి. అదే ఒకదానికి ఒక సేవ చేసుకున్నట్టుగా ప్రశాంతంగా కోతి కూర్చుంటుంది, ఇంకో కోతి తింటూ ఉంటుంది. దానికి దురద తగ్గుతుంది, దీనికి కొద్దిగా ప్రోటీన్లు దొరుకుతాయి కదా, అంతవరకు ఉంటుంది కదా. కానీ వాటికి వంట నేర్పించడం వీలు కాదు. కాబట్టి మనుషులు కూడా వాళ్ళు కోతుల్లాగా ఉంటే వాళ్ళకి కూడా వంట నేర్పించడం కష్టం. తమో గుణం అంటే మనుషులు బాగా తక్కువ స్థాయి మనుషులు. సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు, నేర్చుకోవాలా, ప్రతిదీ కూడా తెలుసుకోవాలా, నేర్చుకోవాలా. నేను కూడా నా పెర్ఫార్మెన్స్, నేను కూడా ఎన్నో పనులు చేయాలి సమాజం కోసం. పేరు కోసం పనిచేసే వాళ్ళని రజోగుణంలో ఉన్నవాళ్ళు అంటారు. కానీ మనం సమాజానికి సహాయం చేయాలా, పేరేం కాదు. వాళ్ళ సత్వగుణంలో ఉన్నవాళ్ళు పేరు కోసం కాదు, వాళ్ళ యొక్క స్వభావం మంచి స్వభావం. మనం చనిపోయే లోపల ఒళ్ళు పనిచేసినంతకాలం 10 మందికి మంచి చేయాలి. వాళ్ళకంటే ఏం కోరికలు లేవు. రజోగుణంలో ఉండేవాడికి కోరికలు ఎక్కువ ఉంటాయి, సత్వగుణంలో ఉండేవాడికి కోరికలు ఉండవు. అట్లాంటి ఇల్లు కట్టుకోవాలా, ఇంతమంది పిల్లలు కావాలా, వాళ్ళకి అట్లాంటి కోరికలే ఉండవు. సత్వగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళు సమాజంలో ఉండే సమస్యలు చూసి ఈ సమస్యలకి మనం ఎలా సహాయం చేసి సమాధానం చేయాలి అంటే వాళ్ళకంటే ఏం లేవు. చూసి అడుగు తినేవాళ్ళు ఉన్నారు, రోగాల్లో ఉండేవాళ్ళు, ముసలాళ్ళు ఉన్నారు, అజ్ఞానంలో ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ పాయింట్, ఈ మనస్సుకి ఆవేశాలు, ఉద్రేకాలు అనేవి ఉంటాయి. కానీ దీన్ని ట్రైనింగ్ ఇచ్చి దీన్ని సరి చేయొచ్చు. మన ట్రైనింగ్ లేకపోతే మనకున్న తలకాయతో సమస్యలు మనకి ఇతరులకి పుట్టిస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళకి సమస్యలు అనవసరంగా నెత్తికి గొడవలు తెచ్చుకోవడం, ఇతరులని ఇబ్బందుల్లో పెట్టడం. తమోగుణంలో ఉండేవాళ్ళు, రజోగుణంలో ఉండేవాళ్ళు ఇతరులని వాళ్ళ కోసం వాడుకోవాలని చూస్తూ ఉంటారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు మనం 10 మందికి మనం చేయాలి. దాని మంచితనం వల్ల వాళ్ళే మనకు కూడా చేయాలి. అట్లా అది ఇచ్చిపుచ్చుకోవడం ఉంటారు, అంతే కదా. మీరు ఎవరైనా చేస్తూ ఉంటే మంచి వ్యక్తి గమ్మున లేడు, ఈ అమ్మాయి ఈ భావన భలే సేవ చేస్తుంది, లెట్ us హెల్ప్ హర్ ఆల్సో. అంటే బై యువర్ గుడ్ బిహేవియర్ యు ఆర్ ఆల్సో మేకింగ్ ది అదర్ పర్సన్ బికమ్ గుడ్. మిమ్మల్ని చూసి వాడు కూడా మారుతాడు కదా. దిస్ ఈజ్ కాల్డ్ హౌ టు చేంజ్ ది వరల్డ్. ప్రపంచాన్ని ఎలా మార్చాలా, మార్పు మనతో ప్రారంభమవుతుంది. మనల్ని చూసి ఇతరులు మారడానికి తయారవుతారు. మళ్ళా రేపు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది ఆఫ్ చేయండి ముందు. దేనికి జయ, మహారాజ్కి జయ.